సీఎం రేవంత్ కి ఎంపీ రఘునందన్ సవాల్ విసిరారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరే ధైర్యం కాంగ్రెస్ కి ఉందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కట్టిన వారే గాంధీ సరోవర్ నిర్మిస్తున్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తానన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటూ రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ విచారణ కోరితే పత్రాలు బయట పెట్టాలి, ఏ జిల్లాలో ఏ పంట పండుతుందో మంత్రులకు తెలియదు అంటూ ఆయన విమర్శిస్తున్నారు. యూరియా పంచడం రేవంత్ ప్రభుత్వానికి చేత కావడం లేదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని, తెలంగాణలో నితిన్ నబిత్ పర్యటనతో కాంగ్రెస్లో భయం మొదలైంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే, బిఎల్ఓలపై ప్రభుత్వానికి నమ్మకం లేదు అంటున్నారు. మొత్తం మీద చాలా అంశాలకు సంబంధించి రఘునందన్ చాలా కీలకమైన కామెంట్స్ చేసినట్లు కనపడుతుంది. ఒక్కసారి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ఆ కార్ల పంచాయతీలో తీసుకుపోయి కేటీఆర్ని జైలు ఎత్తా అన్నాడు, కాళేశ్వరంలో కేసీఆర్ని హరీష్ని ఎత్తా అన్నాడు. ఒక్కళ్ళని అరెస్ట్ చేసిండు అన్న. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఏమని ఉత్తరం రాసిండో జర బయట పెట్టమనుండ్రి. ముఖ్యమంత్రి గారు 3 పిల్లర్లు కూలిపోయిన కాడనో 3 బారేజీల మీదనో ఎంక్వైరీ చేయమని రాసింది తప్ప కాళేశ్వరం డిపిఆర్ దగ్గర నుంచి కాళేశ్వరంకు చెల్లించిన ప్రతి రూపాయి మీద విచారణ జరుపుమని అడిగేటువంటి అధికారం, దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినటువంటి కంపెనీ రేపు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అని చెప్పేటువంటి మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా కాళేశ్వరం కట్టిన కంపెనీ కడుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఈ రోజు కాదు ఏ రోజు కూడా చేయలేడు. కాబట్టి అది ఉత్తుత్తి మాటలు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటాడు. ఎంతెంత ఎగిరిండు రేవంత్ రెడ్డి. 6 నెలల చెర్లపల్లిలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇవాళ దాకా 6 నెలలు కాలే. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఏమని ఉత్తరం రాసిండో జర బయట పెట్టమనుండ్రి. ముఖ్యమంత్రి గారు 3 పిల్లర్లు కూలిపోయిన కాడనో 3 బారేజీల మీదనో ఎంక్వైరీ చేయమని రాసింది తప్ప కాళేశ్వరం డిపిఆర్ దగ్గర నుంచి కాళేశ్వరంకు చెల్లించిన ప్రతి రూపాయి మీద విచారణ జరుపుమని అడిగేటువంటి అధికారం, దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాళేశ్వరంలో కేసీఆర్ని హరీష్ని ఎత్తా అన్నాడు. ఒక్కళ్ళని అరెస్ట్ చేసిండు అన్న. ఒక్క కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క టిఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసినేమో చెప్పు. అదే కూలిపోయిన బరాజ్ మీదకి రాహుల్ గాంధీని తెచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు? 1,00,000 కోట్లు కక్కిస్తాము అన్నాడు. అన్నా నీకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అయింది. లక్షల సగం కక్కిండా కేసీఆర్ అనేటోడు? కక్కియలే కదా. అంటే ఎవరితో ఆలోచించబడుతుండ్రు? బీఆర్ఎస్ ఒక నాణానికి బొమ్మ పడుతుంది తప్ప మేము సొంతంగా అధికారంలోకి వస్తాం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేస్తాం. ఎంత అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే ఎస్ఐఆర్ మీద. ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎస్ఐఆర్కి పోతున్నటువంటి బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. అంటే నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నీకు విశ్వాసం లేదు. ఎస్ఐఆర్ ఎవరు చేస్తారు? భారతీయ జనతా పార్టీ చేస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారా? బిఎల్ఓలు చేస్తారు. బిఎల్ఓలు నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి మీ పార్టీవాడే కదా. మీ పార్టీవాడు పెట్టిన బిఎల్ఓ పక్క పార్టీవాడు గెలిస్తేందుకు పనిచేస్తాడా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్ఐఆర్ మీద ఉన్నటువంటి అవగాహన. కాళేశ్వరంలో కేసీఆర్ రైట్. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, చాలా అంశాలకు సంబంధించి రఘునందన్ మాట్లాడారు. ముఖ్యంగా కాళేశ్వరం గురించి కూడా చాలా కీలకమైన కామెంట్స్. ఓవరాల్గా అసలు ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు, ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి ఆయన కామెంట్స్లో? యానంద్, అటు కాంగ్రెస్ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీద మాట్లాడుతూ కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ముందుకు కదలట్లేదు అంటున్నటువంటి సందర్భంలో నితిన్ నబీన్ ప్రశ్నిస్తున్నటువంటి ఇటువంటి సిచ్యువేషన్లో కూడా రఘునందన్ రావు అటు కాంగ్రెస్ నేతలకు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతికి కానివ్వండి, కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీ వీటన్నిటిపైన కూడా రఘునందన్ రావు ప్రశ్నించారు. దానికి సంబంధించి గతంలో చూసాం, కాళేశ్వరం కట్టినటువంటి ప్రాజెక్టు కట్టినటువంటి దానిలో కాళేశ్వరం మీద కూడా కూలినప్పుడు రాహుల్ గాంధీని తీసుకెళ్లారు. మేడిగడ్డ కూలినప్పుడు, అది కృంగిపోయినప్పుడు అక్కడ తీసుకెళ్లి అధికారంలోకి రాగానే కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ ప్రాజెక్టు
కట్టిన వారందరినీ కట్టిన కంపెనీకి సంబంధించి అందరి మీద చర్యలు తీసుకుంటాం, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారవుతుందని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలపైన ముఖ్యమంత్రి పైన కూడా రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో పదే పదే సిబిఐకి విచారణ జరపమన్నాం, కానీ ఎక్కడ కూడా సిబిఐ విచారణ జరపట్లేదు. ఇటు బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కైందని చెప్పి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించి రఘునందన్ రావు తిప్పికొట్టడమే కాకుండా అసలు బ్యారేజీలు కూలిపోయిన దాని మీద కేవలం దాని మీద ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ జరపమంటారు, మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో ఎందుకు అసలు విచారణ జరపాలని చెప్పి కూడా కోరలేదు. దానికి సంబంధించి ఎందుకు మీ మధ్య లోపాయికార ఒప్పందం ఉందా, అందులో భాగంగానే ఇదంతా కోరడం లేదా అంటూ కూడా ఒకవైపు రఘునందన్ రావు ప్రశ్నిస్తూనే మరోవైపు అలా కామెంట్స్ను తిప్పికొట్టారు. ప్రధానంగా ఇటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ నది ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా రఘునందన్ రావు క్లియర్ కట్గా చెప్పారు. ఒకవైపు గతంలో కాంగ్రెస్ కట్టినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కూడా మూసీ నది యొక్క ప్రక్షాళనకు సంబంధించి కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ మీద చర్యలు తీసుకుంటాం, కాళేశ్వరం కూలిపోయింది, నాణ్యత లేదు, నాణ్యత లోపించి కూడా పిల్లలు ఊడిపోయి కాబట్టి ఆ కంపెనీ మీద ఎందుకు చర్య లేదు, ఆ కంపెనీతో ఏం మూలకైతారు, ఆ కంపెనీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు, వారి మీద మాట్లాడినటువంటి ఆరోపణలు అవన్నీ ఏమయ్యాయి కాబట్టి ఆ కంపెనీ కట్టబెట్టేటువంటి కుట్ర లోపల జరుగుతుంది. దానికి సంబంధించిన డిపిఆర్ కానివ్వండి, దానికి సంబంధించిన అనుమతుల విషయంలో కూడా ఏ కంపెనీ కూడా రాకుండా ఆ కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్కు కావాల్సినటువంటి ఇప్పటికటు బీజేపీ అటు జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఫండ్స్ ఇక్కడ నుంచే వెళ్తున్నాయి, ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నారు. మరోపక్క ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సోదరులు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా కూడా కమిషన్లతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ ఉంది. బీఆర్ఎస్ గతంలో జరిగినటువంటి కాళేశ్వరం అవినీతి మీద జరిగినటువంటి వాటిపైన కూడా వాళ్ళను లోపలేయకుండా వాళ్ళతో కూడా లోపాయికార ఒప్పందం, ఒకవైపు ఆ కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీ కానివ్వండి, అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేవని చెప్పి కూడా మరి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నిస్తూనే మరొక పక్క అదే కంపెనీ, ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినప్పుడు ఆ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయినప్పుడు పెద్ద ఎత్తున అది కట్టినటువంటి కంపెనీ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి ఆ కంపెనీ మీద చర్యలు తీసుకుంటాము వీళ్ళు అన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఆ కంపెనీ మీద సిబిఐకి ఇచ్చి తూతూ మంత్రంగా కుంగిన పిల్లల వరకు ఇవ్వడం పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీతో ములాఖాత్ అయ్యారు. మరొక వైపు వారు బీఆర్ఎస్ నేతలతో, బీఆర్ఎస్తో కూడా ఒకవైపు లోపాయికార ఒప్పందం ఉందని చెప్పి మరి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో నితిన్ నబీన్ వచ్చాడు. నితిన్ నబీన్కు సంబంధించి ఆయన ప్రభుత్వంలో లేరు, ఆయన ఒక జాతీయ అధ్యక్షుడు, ఆయన ప్రభుత్వ ప్రతినిధి కాదు, కేంద్ర మంత్రి కాదు. అటువంటి వ్యక్తిని అసలు సిబిఐ విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తుండడం, ఆయన కనీసం అవగాహన లేకుండా కూడా కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తూనే ఆ కంపెనీ ప్రధానంగా కూడా కాళేశ్వరం కట్టారు, కూలిపోయిందని చెప్పినటువంటి కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీకి సంబంధించి చర్యలు ఎందుకు లేవు, ఆ కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన అన్నిటిపైన కూడా తమకు సమాచారం ఉంది, దాన్ని కూడా ఆధారాలు సేకరించి పూర్తి స్థాయిలో మాట్లాడతామంటూ కూడా బీజేపీ నేతలు కానివ్వండి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక పక్క అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలా కీలకమైన అంశాల మీద ప్రశ్నించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు మీకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. బిఎల్ఓలపై ప్రభుత్వానికే నమ్మకం లేదు అంటూ కామెంట్ చేశారు. అలాగే తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్లో చాలా భయం మొదలైంది, రైతుల గురించి పట్టించుకునే దిక్కు లేదు అంటూ విమర్శిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. యూరియా పంచడం రేవంత్ ప్రభుత్వానికి చేత కావడం లేదు, రైతులను ఎప్పుడో గాలికి వదిలేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అవినీతి మొత్తాన్ని మేము కక్కిస్తామన్నటువంటి కాంగ్రెస్ ఎన్నికల తర్వాత ఏం కక్కించిందో చూపించండి, ఇప్పటి వరకు కాళేశ్వరం విషయంలో అసలు ఏమైంది అని కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అదే కూలిపోయిన బరాజ్ మీదకి రాహుల్ గాంధీని తెచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు? 1,00,000 కోట్లు కక్కిస్తాము అన్నాడు. అన్నా నీకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అయింది, లక్షల సగం కక్కిండా కేసీఆర్ అనేటోడు? కక్కియలే కదా. అంటే ఎవరితో ఆలోచించబడుతుండ్రు? బీఆర్ఎస్ ఒక నాణానికి బొమ్మ పడుతుంది తప్ప మేము సొంతంగా అధికారంలోకి వస్తాం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేస్తాం. ఎంత అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే ఎస్ఐఆర్ మీద. ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎస్ఐఆర్కి పోతున్నటువంటి బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.
అంటే నీకు నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నీకు విశ్వాసం లేదు. ఎస్ఐఆర్ ఎవరు చేస్తారు? భారతీయ జనతా పార్టీ చేస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారా? బిఎల్ఓలు చేస్తారు. బిఎల్ఓలు నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి మీ పార్టీ వాడే కదా. మీ పార్టీ వాడు పెట్టిన బిఎల్ఓ పక్క పార్టీ వాడు గెలిస్తేందుకు పనిచేస్తాడా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్ఐఆర్ మీద ఉన్నటువంటి అవగాహన. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఏమని ఉత్తరం